జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రాత్రిపూట వేసే ముగ్గు ఉదయానికి ఫలితం ఉంటుందా? రాత్రి వేసే ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా లేదా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ చేయండి. ఈ వీడియోకు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమిచ్చే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముగ్గు వేయడం అనే సంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం. అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. అప్పుడే ముగ్గులో ప్రయోజనాలు పొందగలుగుతాం. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు విగ్గు వేస్తూ ఉంటారు. ముగ్గులు పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు. రంగోలి, రంగవల్లి, మదన, కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర, తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే ఇంటి బయటలోనూ ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ముగ్గులు వేయటం వెనుక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ముగ్గు వేయటం వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు. ముగ్గు వేయటం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది. వంగి లేవటం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారు. ఇంటి ముందు ముగ్గుపై పసుపు కుంకుమ వేస్తున్నారా? అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో ద్వారా మనం తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే. అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఒకటి ఈ మూఢనమ్మకాలు కాదు. అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. సంపదకు దేవత అయిన శ్రీ లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మి అడుగు పెడుతుందట. ఇంటి గడప ముందు వేసే ముగ్గు చుట్టూ 4 పక్కల ఖచ్చితంగా 2 అడ్డగీతలు వేయాలి. ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు. ఇంటి గడప ముందు గీసే 2 అడ్డగీతలు ఇంటిలోని దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా కాపాడుతాయి. రోజు వేసే ముగ్గులు మాత్రం 5 చుక్కల ముగ్గులు కానీ 7 చుక్కల ముగ్గు కానీ వేస్తే మంచిది. శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి. అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే ఏ రోజు వేసిన ముగ్గు ఆ రోజుకే వర్తిస్తుంది. రాత్రిపూట వేసింది రాత్రిపూట వరకే చెల్లుతుందని జ్యోతిష్యం ఎప్పుడో చెబుతున్నారు. అందుకే ఉదయం పూట ముగ్గులు వేయాలి. ఉదయం ఇంటి ముంగిట ముగ్గులు వేసేవాళ్ళు సూర్యోదయం కాకముందే అంటే సూర్యకిరణాలు పడకముందే లేవాలి. అది జ్యోతిష శాస్త్రం చెబుతున్నారు. ఉదయం 5 నుంచి 6 లోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలని, వేసిన ముందే ఉదయం 6 గంటల లోపు ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట. అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. తడి నేలపైనే ముగ్గులు వేయాలి. పొడిబారిన నేలపైన ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపు చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండడం వలన ఎవరూ కల్లాపు చల్లుకోవడానికి వీలు కుదరదు. అలా
కుదరని వాళ్ళు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని బియ్యపు పిండితోనైనా సరే ముగ్గు వేయాలి. కానీ నేటి తరంలో చాలామంది బియ్యపు పిండి ముగ్గులు వేయట్లేదు. ఇంటి ముందు బియ్యం పిండిలో ముగ్గు వేసి చూడండి. మీ ఇల్లంతా దేవత తిరుగుతూ ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. బియ్యపు పిండిలో ముగ్గులు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మి పిలుస్తుంది. అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు వేస్తారు. కానీ అలా వేయకూడదు. ముగ్గు పిండిలో కొంచెం బియ్యం పిండిని కలిపి ముగ్గులు వేయాలి. ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం అనేది ఉండదు. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం తగ్గుతుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గులు వేయలేక ముగ్గులు పెయింటింగ్ వేస్తున్నారు. దీన్ని శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకా రోజు బియ్యపు పిండిలో ముగ్గు పెట్టాలి. అలాగే చాలామంది చాక్ పీసులతో ముగ్గు వేస్తారు. ముగ్గులు వేసే ఇంటి ముందు ముగ్గు వేసిన దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. ముగ్గు వేసేటప్పుడు అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. కనుక ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు. ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులు మాత్రం అస్సలు వేయకూడదు. మనం వేసే చుక్కల ముగ్గులు కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, అవి యంత్రాలులాగా పనిచేస్తాయి. అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదళ ముగ్గులు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేస్తే చాలు, కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలాన్ని ఇస్తుంది. ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోయి దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజగది ముందు ముగ్గులు వేయటం కానీ ఇది చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ ఇంట్లో పూజగది ముందు ముగ్గులు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలితం తగ్గుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది. ముగ్గుపై పసుపు కుంకుమలు వేయవచ్చా వేయకూడదా అని సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే ముగ్గుపై పసుపు కుంకుమలు వేయవచ్చు. కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముగ్గు మీద ఉన్న పసుపు కుంకుమను ఎట్టి పరిస్థితులలోనూ కాలితో తొక్కకూడదు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు. కాబట్టి మనం పొరపాటున కూడా ముగ్గుపై ఉన్న పసుపు కుంకుమలు తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయటం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు, చీమలు, పిచ్చుకలు, కాకులతో పాటు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు ఈ బియ్యం పిండి ఉపయోగపడుతుంది. తద్వారా మనకు ఎంతో పుణ్యం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ముగ్గు పాజిటివ్, అలాగే దైవశక్తులకు ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజుల్లో సాధువులు కానీ సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్షాటన చేసేవారు. అయితే ఏ ఇంటి ముందు అయినా సరే ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. వారే కాదు, అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ ఏదో అశుభం జరుగుతుందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రద్ధకర్మలు చేసే రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రద్ధకర్మలు పూర్తి అయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు. ముగ్గు వెనుక ఒక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారం మన మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలని అనేక అర్థాలు, పరమార్థాలతో కూడినవి.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.